ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే పోటీ చేస్తా ఉన్నారు, ఏదో నేను అయిపోదామని. కానీ అటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రథమ కర్తవ్యంగా భావించి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రెండింటిని పోల్చి ఏదో ఇప్పుడు నేను అంటా ఉన్నా అండి, సింహం సింగిల్ అంటున్నారు. ఇప్పుడు ఇదే సింహం సింగిల్ అని విజయ్ గారు ఏ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా ముఖ్యమంత్రి అవ్వగలుగుతారా? అయ్యే అవకాశం ఉందా? ఇంకా వాళ్ళకి 10-11 స్థానాలు. నేను సింహం సింగిల్, నేను ఎక్కడికి వెళ్ళనంటే ఎట్లా కుదురుతుంది? అవుతుందా? కాబట్టి రాజకీయంలో ప్రజాస్వామ్యంలో పొత్తులు కలవటాలు ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. దానికి వీళ్ళతో ఎవరు కలవరు. కాబట్టి మీరు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో కలిసి ఒక రాజకీయ పార్టీ చూపించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవడానికి ఇష్టపడరు. రాజకీయ పార్టీల సంగతి దేవుడు ఎరుగు. కుటుంబ సభ్యులే కలవడానికి ఇష్టపడినటువంటి దారుణమైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఇవాళ టీవీకే పార్టీని బూచిగా చూపించి పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేద్దామనుకుంటే ఆకాశం మీద ఉమ్ము ఇస్తే వాళ్ళ ముఖాన్ని ఏ విధంగా పడిద్దో అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఎంతగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే అంతగా ప్రజల్లో ఆదరణ పొందుతా ఉన్నారు. ఇవాళ మీరు పాజిటివ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నాయి. కూటమిగా ఉండి ఇవాళ లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైన అంశాలు మీరు చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల ఫోటోలు స్టేట్ పేపర్ ప్రముఖ పేపర్లు అన్నింటిలో ఫ్రంట్ పేజీలో వేయటమే కాకుండా ఎక్కడ రాజకీయం అనేటువంటి వాసన లేకుండా, ఈవెన్ ముఖ్యమంత్రి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకుండా. చెప్పండి, వీళ్ళు ఈ పత్రికల్లో రాసుకొచ్చినట్లు టీడీపీకి ఇంకా 15 ఏళ్ళు ఊడిగం ఎందుకు చేయాలన్నట్టు జనసేన శ్రేణుల్లో అంతర్మదనం నిజంగా జరుగుతుందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయటం ఇష్టం లేకనే విజయమ్మ గారు కానీ లేదా షర్మిల గారు కానీ లేదా ఇంకోరు కానీ వెళ్ళిపోయారా, లేదా విజయసాయి రెడ్డి కానీ. అలా ఉండదు, రాజకీయ ప్రస్థానం అలా ఉండదు. అది భావదారిద్ర్యం అంటారు. ఇది ఊడిగం అంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడం అంటారు. రాజకీయ స్టెబిలిటీ, ఏ రాష్ట్రంలో అయితే రాజకీయ అస్థిరత్వం ఉంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టరు, కొత్త కంపెనీస్ రావు, ఫ్యాక్టరీస్ రావు. స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా అవసరం అభివృద్ధికి. అందులో లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అవసరం. సో అటువంటి రాజకీయ స్థిరత్వాన్ని ఇస్తున్నటువంటి ఈ కూటమిని చూసి అనేకమైనటువంటి ప్రపంచం పోటీ పడ్డా సరే గూగుల్ డేటా సెంటర్ ఎక్కడికి వచ్చిందండి? ఎందుకు వచ్చింది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎంటైర్ డిఫరెంట్ పాలిటిక్స్ మనం చూస్తూ ఉంటాం. తమిళనాడు